రైట్, మొత్తం మీద సిట్ విచారణ 4.5 గంటల పాటు కూడా కొనసాగింది. విచారణ అనంతరం కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటికి వచ్చి కూడా తన కోసం వేచి ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా అభివాదం చేశారు. అభివాదం చేసి కూడా మనకున్న సమాచారం మా ప్రతినిధి చందు చెప్పినట్టు కూడా ఆయన ఈరోజు రాత్రి నందినగర్లోని నివాసంలో ఉండడం లేదు, మళ్ళీ తిరిగి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే వెళ్ళబోతున్నారు. కొన్ని వ్యవసాయ పనులు కూడా మనం కొన్ని విజువల్స్ కూడా చూసాం. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఆయన వెళ్ళిపోతారనేటువంటి సమాచారం అందుతోంది. మరోవైపు విచారణ అనంతరం కూడా అటు కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కీలక నేతలు సహా లాయర్లు కూడా భేటీ అయ్యి విచారణ జరిగిన తీరు, అధికారుల ప్రశ్నల సరళిపై కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం, హరీష్ రావును విచారించారు, తర్వాత కేటీఆర్, ఇప్పుడు కేసీఆర్. సో ఆ విచారణ జరిగినటువంటి తీరు, ఎలాంటి ప్రశ్నలు అడిగారు అన్న కోణంలో కూడా వాళ్ళు డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ పలు ప్రశ్నలు వేస్తూ ప్రభాకర్ రావు సర్వీస్ని ఎందుకు పొడిగించారు, ఆయనకే 2 పోస్టులు ఎందుకు ఇచ్చారు, ట్యాపింగ్ పరికరాలను పార్టీ నిధులకు వాడారా అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్కి ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చిన వారి పేర్లు ట్యాపింగ్ లిస్టులో ఎందుకు ఉన్నాయంటూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఆయన ముందు పెట్టినట్లు తెలుస్తుంది. అంటే ఇవి మనకున్న సమాచారం ప్రకారమే చెప్తున్నాం. అదే మరోవైపు అసలు అక్కడ విచారణ జరిగిన ఆ టైంలో కూడా వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు కూడా సిట్ అధికారులు కావచ్చు, కేసీఆరే ఉంటారు. ఈ ప్రశ్నలు అయితే బయటకు వచ్చాయి. బట్ ఇలానే అడిగారా, ఇంకా ఏమైనా ఫర్దర్గా ఉన్నాయా, అసలు ఇవి కాదా అన్న మొత్తం క్లారిటీ కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ అంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. కాబట్టి మరి కొద్దిసేపట్లో వాళ్ళు ఏమైనా వచ్చి ప్రెస్కి రిలీజ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా అధికారుల ప్రశ్నల సరళిపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా అటు బీఆర్ఎస్ భవన్ను చేరుకునేటువంటి పార్టీ శ్రేణులు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం విచారణ అనంతరం కూడా కేసీఆర్ని చూసేందుకు భారీ సంఖ్యలో మన విజువల్స్లో చూడొచ్చు, ప్రైమ్ 9 స్క్రీన్లో భారీ సంఖ్యలో అక్కడికి వచ్చే అభివాదం అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం కూడా అంటే ఆయన్ని చూసి కూడా వాళ్ళు వెనుతిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి దీని మీద ఏమైనా మళ్ళీ ప్రగతి భవన్లో, తెలంగాణ భవన్లో కూడా ఏమైనా డిస్కస్ చేస్తారా లేదా, ఎలాంటి సమాచారం, ప్రశ్నల సరళికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ చెప్తారనేది వేచి చూడాలి. మీద నందినగర్లోని కేసీఆర్ నివాసం నినాదాలతో దద్దరిల్లిపోయింది. సిట్ విచారణ ముగిసిన అనంతరం వేలాది మంది కార్యకర్తలు కేసీఆర్ నివాసం వైపు దూసుకొచ్చారు. భవనంలోని బాల్కనీ నుంచే కేసీఆర్ పార్టీ శ్రేణులకు అభివాదం తెలిపారు. ఆయన చూసిన శ్రేణులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వి వాంట్ కేసీఆర్, సీఎం సీఎం అంటూ కూడా స్లోగన్స్ చేశారు. ప్రస్తుతం నందినగర్ బీఆర్ఎస్ శ్రేణులతో కిటకిటలాడుతోంది. అప్డేట్స్ అందించడానికి కూడా మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం 4.5 గంటల పాటు కేసీఆర్ విచారణ ముగిసిన తర్వాత ముఖ్యంగా ప్రస్తుతం చిట్టుకి సంబంధించి దాదాపు 3 గంటల నుంచి ఇందాకడ వరకు, అంటే దాదాపు 4.5 గంటల పాటు విచారణ జరిగింది. విచారణ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ముందుగా కేసీఆర్ నివాసం నందినగర్కి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత పార్టీ శ్రేణులు ఏదైతే ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నటువంటి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున నందినగర్ కేసీఆర్ నివాసానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నివాసానికి చేరుకున్నటువంటి కార్యకర్తల కోసం బయటకు వచ్చినటువంటి కేసీఆర్ అభివాదం చేయడం జరిగింది. అనంతరం హరీష్ రావుతో పాటు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో కూడా కేసీఆర్ సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా నేతలందరికీ కూడా తదుపరి కార్యాచరణ ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనేటటువంటి అంశం పైన నేతలకి కేసీఆర్ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు సిట్టుకి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ సమావేశాలు ప్రధానంగా చర్చించారనేటటువంటి అంశం అయితే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి సిట్ విచారణ అనేది ఫైనల్ అంకానికి చేరుకున్నటువంటి తరుణంలో కేసీఆర్ ని సిట్ ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగింది, ముఖ్యంగా ఈయన ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్పారనేటటువంటి అంశం పైన ప్రధానంగా నేతలకి, కీలకమైనటువంటి బీఆర్ఎస్ నేతలకి వివరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. దీని తర్వాత కేసీఆర్ సమావేశం ముగిసిన తర్వాత అటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా మీరే సమావేశం ఏర్పాటు చేసి వివరించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పండి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.
ప్రస్తుతం నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద కూడా భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులతో కిటకిటలాడుతున్న నేపథ్యంలో అక్కడ విచారణ అనంతరం కూడా కేసీఆర్ బాల్కనీలోకి వచ్చి అభివాదం చేయగానే వి వాంట్ కేసీఆర్ సీఎం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి. ఏదేమైనా కూడా విచారణ అనంతరం కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కీలక నేతలు సహా పలు లాయర్లు కూడా భేటీ అయ్యారు. మరి కొద్దిసేపట్లో కూడా హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు మా ప్రతినిధి నాగేంద్ర. అదేవిధంగా ఈ నేపథ్యంలో అక్కడ నందినగర్లో కూడా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా అధికారుల ప్రశ్నల సరళిపై విచారణ జరిగిన తీరు కావచ్చు, ఆ తర్వాత పరిణామాలపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లి మరి వెళ్ళిపోతున్నారు వ్యవసాయ పనుల నిమిత్తం అనేది మనకి తెలుస్తోంది, మనకు అందుతున్న సమాచారం. ఏదేమైనా విచారణ జరిగిన సరళి, ఆ తీరుతెన్నులు, తర్వాత తీసుకోవాల్సినటువంటి పరిణామాలపై కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మరికొద్దిసేపట్లో ప్రెస్తో హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. जल्दी